నమస్తే, వెల్కమ్ టు పిఎస్వి న్యూస్. నేను సుమాన్. ఈ రోజు ఈ భూమి మీద జీవం ఏ విధంగా ఏర్పడింది అనే దానిపై అనేక పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. ఈ చార్లెస్ డార్విన్ రాబర్ట్ గారు 1809వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో జన్మించారు. తన యొక్క తండ్రి రాబర్ట్ వారింగ్ డార్విన్, అలాగే తల్లి నాన్సీ రాబర్ట్ డార్విన్ గారులకి 1809వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో 4వ సంతానంగా జన్మించాడు. ఆయన కంటే ముందు ముగ్గురు అక్కలు ఉన్నారు. 8 సంవత్సరాలకు తల్లి మరణించడంతో ఆ ముగ్గురి అక్కల ఆలన పాలనలో పెరిగాడు. అలా పెరిగినటువంటి చార్లెస్ డార్విన్ ని పాఠశాలకు పంపించేటప్పుడు ఆయనకి మందబుద్ధి అని, చదివింది ఏది కూడా గుర్తుండట్లేదు అని గ్రహించినటువంటి ఉపాధ్యాయులు ఆయనకి చదువు రాదని పాఠశాల నుంచి ఇంటికి పంపించడం జరిగింది. వాళ్ళ తండ్రి స్వయంగా డాక్టర్ కాబట్టి ఎట్లాగైనా తన కొడుకును డాక్టర్ చదివియాలనే ఉద్దేశంతో 16వ ఏట కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి పంపించడం జరిగింది. ఆ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో జాయిన్ అయినటువంటి చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారు చదువుతున్నటువంటి ఆ రోజుల్లోనే అక్కడ బిగాల్ అనే ఓడ నడుపుతున్నటువంటి కెప్టెన్ తో పరిచయం అయింది. వాళ్ళ తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా ఆ ఓడలో ప్రయాణం చేయడం వల్ల అనేక సముద్రాలు, దీవులలోకి వెళ్ళి, ముఖ్యంగా చెరువులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, లవణాలు, రాళ్ళు, అలాగే ఇసుక, తడి ప్రాంతాన్ని, తాచు ప్రాంతాన్ని అంతా కూడా తీసుకొని అనేక పరిశోధనలు చేయవచ్చనే ఉద్దేశంతో వాళ్ళ తండ్రి మాట కాదని ఆ కెప్టెన్ పడవలో, ఆ బిగాల్ అనే పడవలో ప్రయాణం చేశారు. కొన్ని వందలాది దీవులలోకి, వందలాది సముద్రాలలోకి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి రాళ్ళని, ఖనిజాలని తీసుకొని ఇవాళ భౌతిక శాస్త్రంలోనే, ఇవాళ బయాలజీ శాస్త్రంలోనే ఒక మానవ ఇజాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఇవాళ చార్లెస్ డార్విన్ ఇజంగా భావిస్తున్నారు. అంటే ఆయన ఎంత లోతైన పరిశోధన చేశారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఏకకాలంలో జీవులను ఎవరు కూడా తయారు చేయలేదని, ఈ జీవం ఏర్పడడానికి అనేక సంవత్సరాల పాటుగా స్వఘర్షణ, విఘర్షణ, అనేక సంఘర్షణలు జరిగిన అనంతరం ఆ సంఘర్షణలో ఏర్పడ్డటువంటి జీవం ఏదైతే ఉంటుందో ఆ బలమైన జీవాన్ని ప్రకృతి నేచురల్ గా ఈ భూమి మీదకి జీవం అందించిందని జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి చార్లెస్ డార్విన్ గారు 150 సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 1844వ సంవత్సరంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటి నుంచి సుమారుగా ఇప్పటి వరకు 150 సంవత్సరాల వరకు ఆయన ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం పైననే బయాలజీ కానీ, రసాయన శాస్త్రం కానీ, అలాగే డిఎన్ఏ పరీక్షలు కూడా ఆయన రాసినటువంటి సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉన్నాయంటే ఆయన ఎంత లోతైన అధ్యయనం చేశారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా ఈ భూమి మీద జీవాన్ని సృష్టించలేదని, ప్రకృతి న్యాచురల్ గా ఈ ప్రకృతిలో జరిగినటువంటి అనేక సంఘర్షణల ద్వారా ఈ జీవం ఏర్పడిందని, దానినే జీవ పరిణామ సిద్ధాంతం అంటారని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈ చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారు. అలాగే మానవుడు కోతి తోకలేనటువంటి కోతి జాతి నుండి, వాలిని అనే జాతి నుండి వచ్చాడని, ఈ మానవ జాతి ఆవిర్భావానికి కూడా అనేక సంవత్సరాలు సంఘర్షణ జరిగిందని, ముఖ్యంగా నీరు, సూర్యరశ్మి, రాళ్ళు, ఖనిజాలు, లవణాలతో సంఘర్షణ ఏర్పడిన తర్వాత జీవం ఏర్పడిందని ప్రపంచానికి చెప్పినటువంటి చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారి జయంతి సందర్భంగా ఆయనను ప్రతి విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి చిన్నతనంలోనే మెదడు సరిగా పనిచేయట్లేదని, జ్ఞాపక శక్తి లేదని పాఠశాలకు పంపించకున్నా కూడా ఇవాళ బయాలజీ, అలాగే కెమికల్, రసాయన శాస్త్రానికే ఒక ఇజాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారు. కాబట్టి ఆయనని ప్రతి విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన కనుగొన్నటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎట్టకేలకు సైన్స్ లో అదే ఒక అగ్రగామిగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఈ 2024 సంవత్సరంలో కూడా అనేక శాస్త్ర పరిశోధనలు అంగీకరిస్తున్నాయంటే దానివల్ల ఈ చార్లెస్ రాబర్ట్ డార్విన్ గారి యొక్క మేధో సంపత్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి జీవ పరిణామ సిద్ధాంతం అనే పాఠాన్ని బోధిస్తున్నారు అంటే ఆయన ఒక ఎంత లోతైన అధ్యయనం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నాయి కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతర విద్యార్థులకి తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సుమన్.